ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నాడనుకుంటున్నారా? అదేంటోనండి, టెన్షన్ పడాలో హ్యాపీగా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బడికి పంపమని చాలా గొడవ చేసేవాడిని. ఆ రోజు నా చదువు నా పేరెంట్స్కి భారం అవుతుందని నాకు నిజంగా తెలియదు. ఒక పేద కుటుంబంలో పుట్టిన వాడికి చదువుకునే అదృష్టం లేదని నిజంగా తెలియలేదు. నాన్నగారు పాలేరు పని చేసేవారు, అమ్మ కూలి పని చేసేది. పొద్దు స్నానం పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నన్ను చదివించే స్తోమత వారికి లేదని తెలుసు. అయినా స్కూల్కి పంపమని రోజు ఏడ్చేవాడిని. చాలా చిరాకు వేసేది, తట్టుకోలేకపోయా. ఏం చేయాలో తెలియక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసా. నాన్న, చదువంటే నాకు ప్రాణం. మీరెంత వద్దన్నా చదువుకోకుండా ఉండడం నా వల్ల కావట్లేదు. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించు నాన్న. ఎలాగైనా చదువుకొని తిరిగి వస్తా. ఇట్లు నీ సిద్ధు. అదెవరో కాదు, నేనే. 17 సంవత్సరాలు, సరిగ్గా 17 సంవత్సరాలు అయింది మా అమ్మని చూసి. వస్తే వచ్చాను, కానీ నా అనేవారు లేకుండా బ్రతకడం చాలా కష్టం. ఏం చేయాలో, ఎక్కడుండాలో, ఎలా ఉండాలో తెలియదు. కొన్ని రోజులు ప్లాట్ఫామ్ మీదే పడుకున్నా. అక్కడి నుంచి మొదలైంది నా జీవితం. ఇప్పుడు నా చదువు పూర్తయింది. మంచి జాబ్తో నా తల్లిదండ్రులు ఊహించిన ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. కానీ అమ్మ నాన్నలతో లేని ఒక గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు నా మనసును బాధ పెడుతూనే ఉంది. అమ్మ చేతి ముద్ద, నాన్న వేలి నడక, ఎన్నో అనుభూతులు. రోజంతా కష్టపడి రాత్రంతా ప్రేమను పంచే అమ్మ నాన్న. ఆ తీపి జ్ఞాపకాలతోనే ఎన్నాళ్ళు బ్రతికేశానండి. ఎన్నాళ్ళుగా నేను దూరంగా ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటూ దగ్గరగా వెళ్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఏదో చెప్పారని తొందరపడి దూరం చేసుకోకండి బాస్. ఎంత సాధించినా అది పేరెంట్స్ ముందు దేనికి పనికిరాదు. ఒక్కటి మాత్రం నిజం బాస్, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కాదని వెళ్ళిపోతే మన లైఫ్కి అసలు అర్థమే లేదు. నాలాగా మీరు తప్పు చేయొద్దని చెప్తున్నా. కన్న కొడుకు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు పేరెంట్స్ కళ్ళలో కలిగే ఆనందాన్ని కొన్ని కోట్లు పెట్టినా కొనివ్వలేము. మాటలో పడి మర్చిపోయానండి. నా ట్రైన్ వచ్చేసి